హాయ్ అండి, హౌ ఆర్ యూ? నేను మీ హిస్టరీ వెంకట్ సార్. ఈరోజు మనము 8th క్లాస్లో మొదటి లెసన్ అయినటువంటి ఎలా, ఎప్పుడు, ఎక్కడ అనే టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అయితే విద్యార్థులు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, చాలామంది అడుగుతున్నారు, సార్ బోర్డు మీద చేయండి సార్ అని చెబుతున్నారు. ఇంకొంతమంది అడుగుతున్నారు, సార్ ఇది కొంచెము ఇంక ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది కదా సార్ అంటున్నారు. నేనేం చెబుతున్నానంటే, ఇక్కడ ఇది క్లాస్ కాదు. మీకు తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సాధింప చేయడానికి ఏదైతే అవసరమో దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం క్విక్ రివిజన్ అంటాం. అంటే మనం నేర్చుకున్నటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని ఫాస్ట్గా మీకోసం రివిజన్ చేయడం. ఎవరైతే ఈ డిఎస్సిలో హిస్టరీ మీద, పాలిటీ మీద, జాగ్రఫీ మీద, ఎకానమీ మీద ఇలాంటి అంశాల మీద ఫోకస్ పెట్టలేకపోతున్నారో వాళ్ళ కోసం ఈ యొక్క క్లాసెస్ అనేటువంటివి చేయడం జరుగుతుందన్నమాట. అంటే ఈ క్లాసెస్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు ఎలా మనము గెయిన్ చేయాలి అనేటువంటి అంశాన్ని. ఎక్కువ మార్కులు ఏం కాదు, నాకు తెలిసి మీకు 5 మార్కులు అడిగితే 5 మార్కులు, 4 మార్కులు అడిగితే 4 మార్కులు ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది డిఎస్సిలో భాగంగా. ఇంకొక విషయం ఏంటంటే, ఈ యొక్క వీడియోస్ నేను ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నాం. డిఎస్సి అని కానిస్టేబుల్ కోసము, గ్రూప్ 2 కోసము ఇంకొన్ని రోజుల వ్యవధిలో మీకోసం కూడా అద్భుతమైనటువంటి వీడియోస్ని ప్రతి సబ్జెక్ట్లో పెట్టడానికి కృషి చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. కాబట్టి విద్యార్థులు అర్థం చేసుకొని, మీరు ఎక్కువగా 8th క్లాస్ అనేటువంటిది అడుగుతున్నారు కాబట్టి 8th క్లాస్ చేయండి సార్, 8th క్లాస్ చేయండి సార్ అని చెప్పేసి, ఏదైనా సరే మనము ఒక క్రమబద్ధం ప్రకారం పోవాలి. కాబట్టి 6th క్లాస్ అయిన తర్వాత 7th క్లాసు, 7th క్లాస్ అయిన తర్వాత ఇప్పుడు మీకోసం 8th క్లాస్ని మీరు అడిగిన విధంగా బోర్డు మీద చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, అయితే చూడండి, ఇక్కడ 8వ తరగతిలో మొదటి లెసన్ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. ఏంటది? ఎలా, ఎప్పుడు, ఎక్కడ అనేటువంటి లెసన్. 8వ తరగతిలో ఇచ్చినటువంటి ఈ పాఠ్య భాగం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే, అసలు చరిత్ర అంటే ఏంటి అనేది విద్యార్థులు తెలుసుకోవాలి. అసలు ఆ చరిత్ర యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, చరిత్రలో తేదీల ప్రాముఖ్యత ఏంటి, అదేవిధంగా ఈ చరిత్ర బ్రిటిష్ వారు రాసినటువంటి చరిత్ర కరెక్టేనా, మనం ఏమైనా చరిత్రను మార్చవలసినటువంటి అవసరం ఏముందా, బ్రిటిష్ వారి దృష్టిలో భారతదేశం యొక్క చరిత్ర ఏంటి, కాబట్టి ఆ విధానాన్ని మనం ఫాలో అవ్వాల్సిన అవసరం ఉందా, ఇలాంటి అంశాల గురించి మనం డిస్కస్ చేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అయితే ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఈ యొక్క లెసన్లో మనం గమనించాల్సింది ఏంటి అంటే, చరిత్ర అంటే ఏంటి, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. చరిత్ర అంటే ప్రధానంగా మనం 2 అంశాలను చెప్పచ్చు. ఏంటి అది అంటే, నెంబర్ 1 గతాన్ని గురించి తెలియజేసేదే చరిత్ర. నెక్స్ట్ 2వ అంశం ఏంటి మిత్రులారా ఇక్కడ అంటే, చూడండి, ఇక్కడ 2వది గతాన్ని వర్తమానంతో పోల్చి చూడడమే చరిత్ర. ఇది ఈ 2 అంశాలు చాలా ఇంపార్టెంట్. గతాన్ని వర్తమానంతో పోల్చి చూడడం, అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, రేపు ఫ్యూచర్లో ఎలా ఉంటుంది. గతాన్ని వర్తమానంతో పోల్చి చూడడమే చరిత్ర, గతాన్ని అధ్యయనం చేయడమే చరిత్ర అంటున్నాం. అయితే చాలామంది అంటుంటారు, ఈ చరిత్ర అంటేనే తేదీల సమూహారము, ఈ తేదీలు అనేటువంటివి తెలుసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యము, ఈ తేదీలు మేము చదువుకోవాల్సి వస్తుంది, కాబట్టి నాకు తేదీలు రాదు, అందుకనే నాకు చరిత్ర రాదు అనేటువంటి అభిప్రాయంలో ఉంటారు. అయితే చరిత్ర అంటే తేదీల సమూహం కాదు, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అసలు కొన్ని అంశాలకు తేదీలనే మనం చెప్పలేం. ఏంటి ఆ అంశాలు? ఎగ్జాంపుల్, తేదీలను చెప్పలేని అంశాలు ఏమన్నా ఉన్నాయా? ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, నెంబర్ 1 భారతదేశంలో ప్రజలు టీ ఎప్పటి నుంచి తాగడం మొదలుపెట్టారు అనే అంశానికి ఒక కరెక్ట్ తేదీని మనం చెప్పలేం. నెక్స్ట్ 2వ అంశం ఏంటి అంటే, భారతదేశంలో ప్రజలలో జాతీయ భావాలు ఎప్పుడు మొదలయ్యాయి అంటే మనం చెప్పలేం. నెక్స్ట్ 3వ అంశం ఏంటి, భారత జాతీయ ఆదాయంలో మార్పులు ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే మనం చెప్పలేం.
అంటే ఇలాంటి అంశాలకు మనము కరెక్ట్గా ఏదో ఈ సమయంలో 1950లో అక్టోబర్ 16న అక్టోబర్ 17న అనేటువంటి తేదీని మనం ఇవ్వలేం. చాలా 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 ఇంపార్టెంట్. కాబట్టి చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్స్ మనము భారతదేశంలో ప్రజలు టీ ఎప్పటి నుంచి తాగుతున్నారు, భారతదేశంలో ప్రజలు జాతీయ భావాలు ఎప్పుడు మొదలయ్యాయి, అదేవిధంగా భారత జాతీయ ఆదాయంలో మార్పులు ఎప్పటి నుంచి వచ్చాయి అనేటువంటి అంశాలను మనము కరెక్ట్గా చెప్పలేము. ఈ యొక్క అంశాలను మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇది కరెక్ట్ అయినటువంటి తేదీలు మనం చెప్పలేము. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు అని చెప్పగలం తప్ప కరెక్ట్గా ఒక ఇయర్ని, కరెక్ట్గా ఒక మంత్ని, కరెక్ట్గా ఒక డేట్ని మనము చెప్పలేం. అయితే ఒకప్పుడు తేదీలకు ఇంపార్టెన్స్ ఉండేది ఒకప్పుడు గతంలో. ఎందువలన? కొన్ని తేదీల యొక్క లేదా కొన్ని సంఘటనల యొక్క ప్రాధాన్యత కలిగినటువంటి అంశాల యొక్క రూపమే చరిత్ర అనే భావన ఉండేది. కాబట్టి ఒకప్పుడు ఏ అయితే ప్రధాన సంఘటనలు ఉన్నాయో ఆ సంఘటనల గురించి తెలుసుకుంటే చాలు, అదే చరిత్ర అని భావించేవాళ్ళు. ఎగ్జాంపుల్, భారతదేశంలో ఒక రాజు ఎప్పుడు యుద్ధం చేశాడు అంటే, ఎగ్జాంపుల్ క్లియర్గా చెప్పాలంటే, ఒక అశోకుని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే, అశోకుడు ఏ సంవత్సరంలో పట్టాభిషేకం చేసుకున్నాడు, అశోకుడు ఏ సంవత్సరంలో కళింగ యుద్ధం చేశాడు, ఇలాంటి సంఘటనలు తెలుసుకుంటే చాలు మనకు చరిత్ర తెలిసినట్టే అనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి చరిత్ర పుస్తకాల్లో ఆ విధమైనటువంటి విధానం లేదు. అది కావాల్సింది మనకు కళింగ యుద్ధం ఎప్పుడు చేశాడు అశోకుడు అనేది కాదు చరిత్ర చెప్పేది. మనకు అశోకుడు సింహాసనాన్ని అధిష్ఠించినప్పుడు, అశోకుడు పరిపాలిస్తున్నప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, భారత రాజకీయ వ్యవస్థ ఎలా ఉంది, భారతదేశం సామాజిక వ్యవస్థ ఎలా ఉంది, భారతదేశంలో భారతీయులలో వాళ్ళ యొక్క సంస్కృతిలో వచ్చిన మార్పులు ఏమిటి అనేటువంటి వాటిని చూసుకోవాలి. అదే చరిత్ర అంటే. తేదీలు తెలియనంత మాత్రాన మనకు చరిత్ర తెలియనట్టు కాదు. అయితే ఒకప్పుడు ఉండేది కొన్ని ముఖ్యమైన సంఘటనల రూపమే అంతకుముందు ఉన్నటువంటి ఆ సంఘటనలే చరిత్ర అనేసి. కాబట్టి ఆ తేదీలు ఇంపార్టెంట్ అని చెప్పేసి మనకు చరిత్రలో ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. మన సామాజిక, రాజకీయ, సామాజిక మార్పులను చర్చించేదే చరిత్రగా ఇప్పుడు మనకు భావించబడుతూ ఉంది. నెక్స్ట్ ఇంకేం అంశాలని మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇంకా మనము ఏ అంశాలను ఇక్కడ ప్రధానంగా డిస్కస్ చేస్తాము అంటే, చూడండి, బ్రిటిష్ వారు మన చరిత్రను ఏ విధంగా రూపొందించారు. బ్రిటిష్ వారు మన చరిత్రను వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ యొక్క చరిత్రే భారతదేశం యొక్క చరిత్రగా రూపొందించడం జరిగింది. ఎగ్జాంపుల్ మనం చెప్పాలి అంటే, బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించారు. గవర్నర్ జనరల్స్ అంటాం. గవర్నర్ జనరల్స్ లేదా వైస్రాయ్ వీళ్ళు భారతదేశాన్ని పరిపాలించారు. అంటే భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క ప్రతినిధులు వీళ్ళు, గవర్నర్ జనరల్స్ కానీ వైస్రాయ్స్ కానీ. కాబట్టి భారతదేశంలో మొదటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే వారన్ హేస్టింగ్స్ అంటాం. వారన్ హేస్టింగ్స్. అదేవిధంగా భారతదేశంలో చివరి వైస్రాయ్ ఎవరు? లార్డ్ మౌంట్ బాటన్. చాలా ఇంపార్టెంట్ అండి. భారతదేశంలో మొదటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్, భారతదేశంలో చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్. అంటే మన భారతీయ చరిత్ర ఎలా రూపొందించబడింది? వారన్ హేస్టింగ్స్ అది చేశాడు. వారన్ హేస్టింగ్స్ కాలంలో న్యాయస్థానాలు వచ్చాయి. వారన్ హేస్టింగ్స్ కాలంలో జిల్లా కోర్టులు వచ్చాయి. వారన్ హేస్టింగ్స్ అనేటువంటి వ్యక్తి మదర్సాలను ఏర్పాటు చేశాడు. వారన్ హేస్టింగ్స్ అనేటువంటి వ్యక్తి కాలంలో హిందూ కళాశాలను ఏర్పాటు చేశాడు. వారన్ హేస్టింగ్స్ ఇది చేశాడు, అది చేశాడు. నెక్స్ట్ లార్డ్ మౌంట్ బాటన్ వచ్చాడు. లార్డ్ మౌంట్ బాటన్ భారతదేశం స్వతంత్రాన్ని డిక్లేర్ చేశాడు. 1947 భారత ప్రభు చట్టం లార్డ్ మౌంట్ బాటన్ కాలంలో జరిగింది. అంటే లార్డ్ మౌంట్ బాటన్ అది పీకాడు, ఇది పీకాడు, ఇది. అంటే ఇక్కడ మన చరిత్రను మనం చదువుకునేటువంటి అంశాలు ఎక్కడ ఉన్నాయి? మన సమాజం ఎక్కడ కనబడుతుంది? ఇక్కడ మన యొక్క సంస్కృతికి ఇక్కడ విలువ ఎక్కడుంది?
మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఏదైతే సంస్కృతి ఉందో భారతదేశంలో, ఆ సంస్కృతికి ఇంపార్టెన్స్ ఉందా ఈ కాలంలో? లేదే. అంటే బ్రిటిష్ వారు తాము పరిపాలించినటువంటి, తాము సాధించిన విజయాలనే మన భారతదేశ చరిత్రగా రూపొందించారు ఆ కాలంలో. అంటే ఇక్కడ మనం చరిత్రను చూసుకుంటే వారన్ హేస్టింగ్స్ అది చేశాడు, వారన్ హేస్టింగ్స్ ఇది చేశాడు, లార్డ్ మౌంట్ బాటన్ అది చేశాడు, లార్డ్ వెల్లస్లీ ఇది చేశాడు, డల్హౌసీ ఇది చేశాడు, కర్జన్ ఇది చేశాడు, ఇవి ఉంటాయి తప్ప. అంటే ఇక్కడ మనం ఎవరి గురించి చదువుతున్నాం? బ్రిటిష్ గవర్నర్ జనరల్ గురించి, బ్రిటిష్ వైస్రాయల్ గురించి, ఇదే చరిత్ర అని చెప్పేసి మనం చదువుతున్నాం తప్ప మన భారతదేశ చరిత్రను మనం ఇక్కడ అధ్యయనం చేస్తున్నాం. మన భారతదేశ చరిత్ర ఎక్కడ కనబడుతుంది? మన భారతీయ ప్రజలు ఎక్కడ కనబడుతున్నారు? నిజమైన చరిత్ర ఎలా ఉండాలి? నిజమైన చరిత్ర ఎగ్జాంపుల్ తీసుకుంటే వారన్ హేస్టింగ్స్ అనేటువంటి వ్యక్తి పరిపాలిస్తున్నప్పుడు భారతదేశంలో రాజకీయ మార్పులు ఎలా ఉన్నాయి, భారతదేశంలో సాంస్కృతిక మార్పులు ఎలా ఉన్నాయి, భారతదేశంలో సామాజిక మార్పులు ఎలా ఉన్నాయి, అదేవిధంగా భారతదేశంలో గిరిజనుల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, అదేవిధంగా షెడ్యూల్ క్యాస్ట్ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇది కదా మన సమాజం గురించి మనం అంచనా వేయాల్సిందే. కాబట్టి వారన్ హేస్టింగ్స్ అది చేశాడు ఇది చేశాడని చదవడంలో ఇక్కడ బ్రిటిష్ వారి చరిత్రను మనం చదువుతున్నాం తప్ప, బ్రిటిష్ వారి యొక్క గొప్ప విధానాన్ని మనం చదువుతున్నాం తప్ప, మన విషయాలను మన విధానాలను మనం చదవలేకపోతున్నాం. కాబట్టి దీన్ని మనం చరిత్రగా అంగీకరించవచ్చా, అంగీకరించకూడదు, ఇది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఈ యొక్క ఎలా, ఎప్పుడు, ఎక్కడ అనే లెసన్లో మనకు ఫస్ట్ పేజీలో ఉంటుంది. ఫస్ట్ పేజీలో బ్రిటానికా చిత్రం అని, బ్రిటానికా, ఎస్, చాలా ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ బ్రిటానికా అనే చిత్రాన్ని చూడండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇంపార్టెంట్ అయ్యే క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఈ బ్రిటానికా అనే చిత్రాన్ని జేమ్స్ రెనేల్ అనే వ్యక్తి వేశాడు. ఎవరి యొక్క కోరిక మేరకు? రాబర్ట్ క్లైవ్ అనేటువంటి వ్యక్తి కోరిక మేరకు, రాబర్ట్ క్లైవ్ యొక్క కోరిక మేరకు జేమ్స్ రెనేల్ అనేటువంటి వ్యక్తి ఒక చిత్రాన్ని వేశాడు. దీన్ని బ్రిటానికా చిత్రం అంటాం. ఈ బ్రిటానికా చిత్రంలో బ్రిటానికాకు అంటే భారత మాత మనకి ఎలాగో బ్రిటిష్ వాళ్ళకి బ్రిటానికా, కాబట్టి ఈ బ్రిటానికా అనేటువంటి ఆమెకు మన బ్రాహ్మణులు, మన యొక్క మేధావులు, మన యొక్క పండితులు, మన పురాతన సంస్కృతి సాంప్రదాయాలు కలిగినటువంటి వేదాలను ఆమెకు ఇస్తున్నట్టు చూపబడింది. అంటే మేము పరిపాలించలేమమ్మా, మా వల్ల కాదు, మా సంస్కృతి మా సాంప్రదాయాలను పరిరక్షించాల్సిన బాధ్యత మీదే, ఇదో మీ చేతుల్లో భారతదేశాన్ని పెడుతున్నాం అన్నట్టు ఈ జేమ్స్ రెనేల్ అనేటువంటి ఒక వ్యక్తి చిత్రాన్ని వేశాడు. అంటే ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంది అంటే, మనల్ని పరిపాలించమని మనమే బ్రిటిష్ వాళ్ళని అడిగామా? అదే కదా ఈ చిత్రం ఇక్కడ చూపిస్తుంది. అది కరెక్ట్ కాదు కదా. మనల్ని పరిపాలించమని మనం బ్రిటిష్ వాళ్ళని అడగలేదు కదా. కానీ వాళ్ళ రాసినటువంటి చరిత్ర పుస్తకాల్లో, వాళ్ళు రాసిన విధానాల్లో వాళ్ళు ఎలా చూపించారు అంటే మనమే వాళ్ళని పరిపాలించమన్నట్టు చూపించారు. నెక్స్ట్ రెండో అంశం ఏంది ఇక్కడ అంటే, అదే లెసన్లో మనకు ఎలా, ఎప్పుడు, ఎక్కడ అనే లెసన్లోనే లాస్ట్ పేజీలో మనకు 1857 సిపాయిల తిరుగుబాటు గురించి ఇచ్చారు. ఆ 1857లో జరిగినటువంటి సిపాయిల తిరుగుబాట్లు ఏమి ఇచ్చారంటే, మనమే బ్రిటిష్ వారిని అత్యంత క్రూరంగా చంపుతున్నట్టు, మనం దుర్మార్గులైనట్టు, మనము వాళ్ళ యొక్క సంపదను సొమ్మును దోచుకుంటున్నట్టు, మనకు దుర్మార్గుల్లాగా మోసపూరిత ఆలోచనలు కలిగిన వ్యక్తుల్లాగా చూపించారు. కానీ 1857 సిపాయిల తిరుగుబాటు అసలు ఎందుకు వచ్చింది అనేది మనకు తెలుసు. దాని వెనకాల ఉన్న కారణాలు ఏంటి అనేది మనకు తెలుసు. కానీ వాళ్ళు చూపించిన దాంట్లో నిజం లేదు కదా, అది మన చరిత్ర కాదు కదా. ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ అంశాలు మనం చూసినట్లయితే మనకు స్కాటిష్ దేశానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు జేమ్స్ మిల్. ఈ జేమ్స్ మిల్ అనేటువంటి వ్యక్తి బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే పేరుతో బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే పేరుతో ఒక గ్రంథాన్ని రచించాడు.
ఇది 3 సంపుటాలుగా అంటే 3 వాల్యూమ్స్, ఫస్ట్ వాల్యూమ్, సెకండ్ వాల్యూమ్, థర్డ్ వాల్యూమ్, ఒకటవ భాగం, రెండవ భాగం, మూడవ భాగం లాగా ఈ 3 సంపుటాలుగా విడుదల చేయబడింది బ్రిటిష్ ఇండియా చరిత్ర అనేటువంటిది. బాగా గమనించండి, బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే గ్రంథాన్ని రాసింది ఎవరు? జేమ్స్ మిల్. ఏ దేశానికి చెందినవాడు? స్కాటిష్ దేశానికి చెందినవాడు. ఏ సంవత్సరంలో? 1817వ సంవత్సరంలో, 1817. దీంట్లో ఆయన ఏం చెప్పాడంటే భారతదేశం యొక్క చరిత్రను 3 భాగాలుగా డివైడ్ చేశాడు. భారతదేశం యొక్క చరిత్రను ఎన్ని భాగాలుగా డివైడ్ చేశాడన్న? 3 భాగాలుగా డివైడ్ చేశాడు. ఏంటవి? నెంబర్ 1 హిందూ చరిత్ర, నెంబర్ 2 ముస్లిం చరిత్ర, అదేవిధంగా 3 బ్రిటిష్ చరిత్ర. ఈ విధంగా చేశాడు. అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర అంతా కూడా ఆయన హిందూ దేశ చరిత్రగాను, మధ్యయుగ భారతదేశ చరిత్ర అంతా కూడా ముస్లిం చరిత్రగాను, ఆధునిక చరిత్ర అంతా కూడా బ్రిటిష్ చరిత్రగాను ఆయన డివైడ్ చేయండి. అంటే ఒక రకంగా అలాగే తీసుకోవాలి మనం. ఈయన ఏం చెప్తున్నాడంటే హిందూ చరిత్ర, ముస్లిం చరిత్ర, బ్రిటిష్ చరిత్ర అనేటువంటి ఈ 3 అంశాలు ఏం చెప్తున్నాడంటే ఆసియా సమాజాలు, ఆసియా నాగరికతలు అనేటువంటివి కరెక్ట్ అయినవి కావు. ఆసియా నాగరికతలు అంటే ఆసియాలో ఉన్నటువంటి ప్రజలు నాగరికులు కాదు, వాళ్ళవి నాగరిక సమాజాలు కాదు. అంటే వాళ్ళకి నాగరికత అనేటువంటిది తెలియదు. అదేవిధంగా భారతదేశంలో భాగంగా తీసుకుంటే ఏం చెప్తున్నాడు ఈయన అక్కడ అంటే ప్రాచీన భారతదేశం హిందువులు పరిపాలించారు, మధ్యయుగ భారతదేశాన్ని ముస్లింలు పరిపాలించారు. ఈ హిందువులు ముస్లింలు పరిపాలించిన యుగము అదొక చీకటి యుగము అంటున్నాడు ఆయన. అంటే వాళ్ళ నాగరికత తెలియని ప్రజలు, సంస్కృతి సాంప్రదాయాలు తెలియని ప్రజలు, అదొక చీకటి యుగము. కాబట్టి ఇలాంటి సమయంలో బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పూర్తిగా ఆక్రమించి వాళ్ళని నాగరికులు చేయాలి, అది ఆ బ్రిటిష్ వారి యొక్క బాధ్యత అని చెప్పేసి అంటున్నాడు ఈ జేమ్స్ మిల్. ఈ అభిప్రాయాన్ని మనం యాక్సెప్ట్ చేయగలమా? ప్రాచీన చరిత్ర అంతా హిందూ దేశ చరిత్ర అయితే ఆ ప్రాచీన చరిత్రలో ఉన్న బౌద్ధ మతం ఎక్కడికి వెళ్ళాలి? జైన మతం ఎక్కడికి వెళ్ళాలి? బౌద్ధ మతాన్ని పోషించిన రాజులు ఎక్కడ వెళ్ళాలి? జైన మతాన్ని పోషించిన రాజులు ఎక్కడికి వెళ్ళాలి? అదేవిధంగా మధ్యయుగ భారతదేశ చరిత్ర అంతా ముస్లిం సంబంధించినది అయితే కాకతీయులు ఎక్కడికి వెళ్ళాలి? విజయనగర రాజులు ఎక్కడికి వెళ్ళాలి? మరాఠా సామ్రాజ్యం, శివాజీ స్థాపించిన మరాఠా సామ్రాజ్యం, ఇది ఎక్కడికి వెళ్ళాలి? వీళ్ళందరూ ఎవరు? కాబట్టి ఒక పార్ట్ని మన భారతదేశ చరిత్రలో ఒక పార్ట్ని హిందువులుగా, ఇంకొక పార్ట్ని ముస్లిం పరిపాలనగా విభజించడం అనేది సరికాదు. పైగా ఏమంటున్నాడైనా బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించాలంట, మన దేశాన్ని పూర్తిగా ఆక్రమించి వాళ్ళ నాగరికులు చేయాలంట. ఎందుకంటే మనకు నాగరికత అంటే ఏంటో తెలియదంట. ఇది కరెక్ట్ అయినటువంటి అభిప్రాయంగా మనం తీసుకోవచ్చా? తీసుకోలేం. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి ఇంకొక అంశం ఏంటి అంటే కొంతమంది చరిత్రకారులు పశ్చిమ ఐరోపా దేశాల యొక్క నిర్వచనాన్ని అనుసరించి, పశ్చిమ ఐరోపా దేశాల యొక్క నిర్వచనాన్ని అనుసరించి కొంతమంది ఏం చెబుతున్నారు అంటే భారతదేశ చరిత్రను 3 భాగాలుగా చేశారు చరిత్రకారులు. దేన్ని అనుసరించి? పశ్చిమ ఐరోపా దేశాలు ఇచ్చినటువంటి నిర్వచనాల ఆధారంగా భారతదేశ చరిత్రను చరిత్రకారులు 3 భాగాలుగా చేశారు. ఏంటి ఆ భాగాలు? ప్రాచీన భారతదేశ చరిత్ర, నెంబర్ 2 మధ్యయుగ భారతదేశ చరిత్ర, నెంబర్ 3 ఆధునిక భారతదేశ చరిత్ర. అయితే ఈ విధంగా 3 భాగాలు చేశారు కదా. ఎవరు ఇచ్చినటువంటి విధానాన్ని, ఎవరి భావాలను ఆధారంగా అంటే పశ్చిమ ఐరోపా దేశస్తుల యొక్క భావనల ప్రకారం. ఈ పశ్చిమ ఐరోపా దేశస్తులు ఆధునిక దేశానికి ఇచ్చినటువంటి నిర్వచనాలు ఏంటి చూద్దాం. ఒక దేశం ఆధునిక దేశంగా పిలువబడాలి అంటే పశ్చిమ ఐరోపా దేశస్తులు ఆ దేశం ఎలా ఉండాలి అని చెప్పాడంటే చూడండి, ఆ దేశంలో హేతువాదం ఉండాలి, విజ్ఞాన శాస్త్రం ఉండాలి, అదేవిధంగా స్వేచ్ఛ ఉండాలి, సమానత్వం ఉండాలి, అదేవిధంగా ప్రజాస్వామ్య భావాలు ఉండాలి. ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే దాన్ని ఆధునిక దేశం అంటారు అని చెప్పేసి ఈ పశ్చిమ ఐరోపా దేశాలు చెబుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ చరిత్రకారులు ఈ దేశాల ప్రకారము ఈ దేశాలు ఇచ్చిన నిర్వచనం ప్రకారమే కదా మన చరిత్రను 3 భాగాలు చేశారు, ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక. ఈ చరిత్రకారుల యొక్క అభిప్రాయం ఏంటి? ఆధునిక భారతదేశ చరిత్ర అంటే బ్రిటిష్ వారు పరిపాలించిన కాలం అంట. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన కాలం అంట.
అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన కాలము భారతదేశంలో ఆధునిక దేశముగా పిలువబడుతూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సిన ప్రశ్న ఏంటి అంటే, ఇప్పుడు ఆధునిక భారతదేశ చరిత్ర బ్రిటిష్ పరిపాలన అయితే, ఇప్పుడు బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో మనకు స్వేచ్ఛ ఉందా, సమానత్వం ఉందా, ప్రజాస్వామ్య భావాలు ఉన్నాయా, విజ్ఞాన శాస్త్రం అత్యున్నత దశకు చేరుకుందా, హేతువాదం ఉందా? కాబట్టి ఇవేవి కూడా లేవు కదా వీళ్ళు ఇచ్చిన నిర్వచన ప్రకారం. అలాంటప్పుడు ఆధునిక దేశంగా బ్రిటిష్ వారి పరిపాలనా కాలాన్ని మనకు ఆధునిక దేశంగా ఎందుకు ఇవ్వాలి? కాబట్టి దీన్ని మనం అంగీకరించగలమా? అంగీకరించలేం. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే ఇప్పుడు జేమ్స్ మిల్ ఇచ్చినటువంటి అభిప్రాయాన్ని, అదేవిధంగా పశ్చిమ ఐరోపా దేశస్తులు ఇచ్చినటువంటి నిర్వచనాన్ని, అదేవిధంగా ఈ బ్రిటిష్ వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని మనం మన భారతదేశ చరిత్రగా చెప్పలేం. కాబట్టి మనం ఏం చేయాలి? మన భారతదేశ చరిత్రను మనమే రూపొందించుకోవాలి. మన చరిత్రను మనకనుగుణంగా మనమే రాసుకోవాలి. మన భారతదేశం యొక్క గొప్పతనము, మన భారతదేశం యొక్క విధానం గురించి మనమే తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి మన చరిత్రను మనమే రాసుకోవాల్సిన అవసరం ఉంది. మన సమాజాల గురించి, మన సంస్కృతుల గురించి, మన జీవన విధానాల గురించి, ఆ సమయంలో గిరిజనుల యొక్క పరిస్థితుల గురించి, వీటన్నిటిని గురించి తెలుసుకోవాలి. కాబట్టి మిత్రులారా చూడండి, ఈ లెసన్ అనేటువంటిది మీకు డిఎస్సిలోనే కాదు, ఇదొక మీరు తెలుసుకోవాల్సినటువంటి అత్యున్నతమైనటువంటి పాఠం. ఎందుకు అత్యున్నతమైన పాఠం అంటున్నాను దీన్ని అంటే, అసలు చరిత్రను ఎలా చదవాలి అనేది చెప్పేదే ఈ లెసన్. ఇది 8th క్లాస్లో ఇవ్వడం అనేది చాలా అదృష్టమైనటువంటి అంశంగా తీసుకోవాలి. మనది సెల్యూట్ చేయొచ్చు ఈ పాఠాన్ని రాసినటువంటి వ్యక్తులకు, ఈ పాఠ్యభాగాన్ని సృష్టించిన వ్యక్తులకు మనం సెల్యూట్ చేయొచ్చు. అంటే భారతదేశం చరిత్ర అంటే మనం ఏం చదువుతున్నాం? ఎస్ఐ కానిస్టేబుల్లో కానీ, డిఎస్సిలో కానీ, అదేవిధంగా గ్రూప్ 2లో కానీ, గ్రూప్ 1లో కానీ, సివిల్స్లో కానీ యుద్ధాల గురించి చదువుతున్నాం, రాజుల గురించి చదువుతున్నాం, రాణుల గురించి చదువుతున్నాం తప్ప భారతదేశం యొక్క కల్చర్ గురించి చదవట్లేదే. వాడి సిలబస్లో ఇచ్చింది అదే కదా, భారతదేశ చరిత్ర, సంస్కృతి. ఆ సంస్కృతిని వదిలేస్తున్నామే. నిజమైనటువంటి విధానము మన సంస్కృతిని తెలుసుకోవడమే కదా, మన సంస్కృతిని అనేటువంటిది మనము తెలుసుకోవడమే కదా. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, వీటి మనం ఇప్పుడు చెప్పినటువంటి 8ని కూడా మన భారతదేశ చరిత్రగా మనం అంగీకరించలేం. ఎందుకు అంగీకరించలేము అంటే, భారతదేశం యొక్క నిజమైనటువంటి విధానాన్ని ఇవి చెప్పట్లేదు. కాబట్టి మన దేశ చరిత్రను మనమే రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మనం ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాం. నెక్స్ట్ ఇంకేంటి ఇక్కడ మాట్లాడుకోవాల్సింది? రికార్డులు అంటున్నారు. రికార్డులు చూడండి, రికార్డ్స్ ఏంటి? రికార్డులు ఏం చూపుతాయి చూడండి సార్. ఈ రికార్డులు అనేటువంటివి తయారు చేయడంలో బ్రిటిష్ వారు చాలా కృషి చేశారు. అది ఇంపార్టెంట్. అంటే ప్రతిదాన్ని కూడా రికార్డు రూపంలో భద్రపరచడానికి, ప్రతిదానిని కూడా రికార్డు రూపంలో చర్చించడానికి, రికార్డు రూపంలో భద్రపరచడానికి చాలా ప్రాముఖ్యతనిచ్చిన వారు బ్రిటిష్ వారు. 19వ శతాబ్దం వరకు కూడా ఈ రికార్డులను చేతి రాత నిపుణుల చేత రాయించేవాళ్ళు. 19వ శతాబ్దం మధ్య భాగం నాటికి ప్రింటింగ్ ప్రెస్లు రావడం వల్ల ఈ ప్రింట్ చేయడం అనేటువంటిది మొదలుపెట్టారు. ఎప్పటి నుంచి? 19వ శతాబ్దం మధ్య నుంచి. 19వ శతాబ్దం ముందు వరకు కూడా ఎలాంటి విధానాలు ఉన్నాయి? చేతి రాత నిపుణుల చేత రాయించేవాళ్ళు. ఈ రికార్డులు అన్నింటినీ కూడా రికార్డుల రూముల్లో భద్రపరుస్తారు. అభిలేఖాగారాలు అంటారు. రికార్డు రూమ్స్ అంటే అభిలేఖాగారాలు. ఇప్పుడు మనం మండల ఆఫీస్కి వెళ్ళినా, పంచాయతీ ఆఫీస్కి వెళ్ళినా, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా, రాష్ట్ర సచివాలయానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా రికార్డు రూమ్ అని ఉంటుంది. రికార్డులు భద్రపరచు స్థలము అని ఒక గది ఉంటుంది అన్నమాట. రికార్డులు అంటే రికార్డులకి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. చాలా ఇంపార్టెంట్. కాబట్టి చూడండి సార్, ఈ విధంగా రికార్డులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అయితే భారతదేశ స్థాయిలో భారత జాతీయ అభిలేఖాగారం ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే 1920వ సంవత్సరంలో ఏర్పడింది. 1920 సంవత్సరంలో ఎక్కడ ఏర్పాటు చేశారు? ఢిల్లీ అనే ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఏ భవనానికి దగ్గరగా ఉంటుంది ఇది అంటారు? వైస్రాయ్ భవనానికి దగ్గరగా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. వైస్రాయ్ భవనానికి దగ్గరలో, ఢిల్లీలోని వైస్రాయ్ భవనానికి దగ్గరలో జాతీయ అభిలేఖాగారం అనేది ఉంటుంది. 1920వ సంవత్సరంలో 1920లో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే రికార్డులు ఏం తెలియజేస్తాయి? ఇది
రికార్డులు ఏం చెబుతాయి? ఈ రికార్డులు అనేటువంటివి అన్నిటినీ తెలియజేయవండి. రికార్డులు అనేటువంటివి ప్రభుత్వం యొక్క ఆలోచనలను, ప్రభుత్వ అధికారుల యొక్క ఆలోచనలను గురించి మాత్రమే ఈ రికార్డులు తెలియజేస్తాయి. అంటే ప్రభుత్వం దృష్టిలో, ప్రభుత్వం ఆలోచనలలో భాగంగా ఈ రికార్డులు తయారు చేయబడతాయి తప్ప మన యొక్క విధానంలో రికార్డులు తయారు చేయబడవు. ఇప్పుడు ఎగ్జాంపుల్, 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఈ 1857 సిపాయిల తిరుగుబాటు మనం చూసినట్లయితే బ్రిటిష్ వారు తయారు చేసిన రికార్డులలో ఎలా ఉంటుంది? బ్రిటిష్ అధికారులు రాశారు కాబట్టి వాటిని మనం ఏదో కుట్ర చేసినట్టు, మనం ఏదో దుర్మార్గులమైనట్టు, మనమే కావాలని చెప్పేసి ఉద్యమాన్ని చేసినట్టు ఈ విధంగా చూపబడుతుంది అన్నమాట. ఈ విధంగా చూపబడుతుంది ఇలాంటివి. కానీ వాస్తవం అది కాదు కదా. ఆ తిరుగుబాటు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి కదా. అంటే వాటిని రికార్డులు తెలియజేయవు. రికార్డులు అనేటువంటివి ప్రభుత్వ అధికారుల చేత రాయబడతాయి కాబట్టి ప్రభుత్వం యొక్క ఆలోచనలను, ప్రభుత్వ అధికారుల యొక్క ఆలోచనలను మాత్రమే రికార్డులు తెలియజేస్తాయి. అంటే ప్రజల మనసులో ఏముంది? ప్రజల విధానాలు ఏంటి? ప్రజలు ఎందుకు తిరుగుబాటు చేయాల్సి వచ్చింది? అంటే ప్రజల చేతల వెనక ఉన్నటువంటి విషయాలు ఏంటి, ఆలోచనలు ఏంటి? వీటిని చెప్పవు రికార్డులు. రికార్డులు అనేటువంటివి ప్రభుత్వ అధికారుల యొక్క ఆలోచనలు మాత్రమే ప్రతిబింబిస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి, మనకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది, చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. తర్వాత మనం చూడాల్సిన అంశం ఏంటంటే సర్వేలు. సర్వేలు బ్రిటిష్ వారు ప్రతి ప్రాంతంలో కూడా, వీళ్ళు పరిపాలించినటువంటి ప్రతి ప్రాంతంలో కూడా సర్వే చేశారు. మొత్తం మీద కూడా సర్వే చేసి ఈ సర్వేలను రూపొందించడం అనేటువంటిది జరిగింది అని చెప్పేసి మనం చెప్తున్నాం. సర్వేలు అనేటువంటి 10 సంవత్సరాలు ఒకసారి చేస్తారు. ప్రతి 10 ఇయర్స్కి ఒకసారి. 10 ఇయర్స్. ఎందుకు సర్వేలు అంటే, ఒక ప్రాంతాన్ని మనం ఆక్రమించినప్పుడు, ఒక ప్రాంతాన్ని మనం దురాక్రమణ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రాంతం యొక్క ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు భావించారు. ఆ ప్రాంతం యొక్క పరిస్థితులు ఏంటి, ఆ ప్రాంతంలో అడవులు ఎలా ఉన్నాయి, ఆ ప్రాంతంలో నేల నాణ్యత ఏంటి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు ఎవరు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, ఆ ప్రాంతం యొక్క చరిత్ర ఏంటి, వీటన్నిటి మీద ఫోకస్ చేయాలి మనం. ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆ ప్రాంతాన్ని సమర్థవంతంగా పరిపాలించగలం. వీటిలో ఏది ఒక్కటి తెలియకపోయినా, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జంతు పక్షుల గురించి, ఆ ప్రాంతంలో ఉన్న సమూహాల గురించి, నేల నాణ్యత గురించి, అటవీ సంపద గురించి, అటవీ విస్తీర్ణం గురించి, ఇలా దేని గురించి తెలియకపోయినా సరే పరిపాలన సరిగ్గా చేయలేం. కాబట్టి ఆ పరిపాలన అంటే ఖచ్చితంగా ఆ భూభాగాన్ని మనం ఖచ్చితంగా పరిపాలించాలి అంటే మనకు సర్వేలు ఇంపార్టెంట్ అని తెలుసుకున్నారు ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. కాబట్టి సర్వేలు చేశారు, ప్రతిదాన్ని సర్వే చేశారు. ఈ విధంగా వీళ్ళు మొట్టమొదటి సర్వే మనకి ఎక్కడ కనబడుతుందంటే బెంగాల్లో కనబడుతుంది. బెంగాల్లో వీళ్ళ యొక్క మొట్టమొదటి సర్వే బెంగాల్లో చేశారు. ఎందుకంటే బెంగాల్ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చారు కాబట్టి వీళ్ళు బెంగాల్లోనే మొట్టమొదటిసారిగా సర్వే చేశారు. దాంట్లో మనకు బుక్లో ఒక డయాగ్రామ్, ఒక బొమ్మ ఇచ్చారు. 1832లో 1832లో సర్వే, బెంగాల్ ప్రాంతంలో సర్వే చేస్తున్నటువంటి ఒక మ్యాపింగ్ని ఇచ్చారు. ఈ యొక్క చిత్రాన్ని వేసింది జేమ్స్ ప్రిన్సిప్. ఈ జేమ్స్ ప్రిన్సిప్ అనేటువంటి వ్యక్తి బెంగాల్లో జరుగుతున్నటువంటి ఒక సర్వే గురించి మనకు ఒక డయాగ్రామ్ రూపంలో తెలియజేయడం అనేది జరిగింది 1832వ సంవత్సరంలో. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం, చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం తీసుకుంటాం. ఓకే, నన్ను అర్థమైందా? నెక్స్ట్ ఇంకొన్ని అంశాలు ఉన్నాయి మీరు ముఖ్యంగా చూడవలసిన అంశాలు. ఏంటవి? వలసవాదం అంటే ఏంటి? చాలా ఇంపార్టెంట్. వలసవాదం అంటే ఏంటి? ఒక దేశం వేరొక దేశాన్ని దురాక్రమణ చేసినప్పుడు, ఒక దేశం వేరొక దేశాన్ని దురాక్రమణ చేసినప్పుడు ఆ దేశంలో సామాజిక, సాంస్కృతిక, రాజకీయ మార్పులు సంభవిస్తాయి. దాన్నే మనము వలసవాదంగా తీసుకుంటాం. ఒక దేశం, ఎగ్జాంపుల్ బ్రిటన్ ఉంది. ఈ బ్రిటన్ భారతదేశాన్ని దురాక్రమణ చేసింది. కాబట్టి ఇలా దురాక్రమణ చేసినప్పుడు భారతదేశంలో సాంఘికంగాను, అంటే సామాజికంగాను, ఆర్థికంగాను, రాజకీయంగాను, సాంస్కృతికంగాను అనేక మార్పులు వస్తాయి.
ఒక దేశం ఈ విధంగా ఒక మార్పులు గురవడాన్ని మనం వలసవాదంగా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ దేశాన్ని దురాక్రమణ చేసింది కదా. ఆ దురాక్రమణ చేసినప్పుడు ఆ సమాజం అంతా కూడా ఒకే రకమైన మార్పుకు గురి కాదు. చాలా ఇంపార్టెంట్. మీకు బిట్టు అడిగారంటే మాత్రము మనం ఏం చేసినా సరే రైట్ అయిపోతుంది. అయితే కాన్సెప్ట్ బేస్డ్లోకి వెళ్ళాడా, కాన్సెప్ట్ బేస్డ్లో వాడు అడిగాడా, మనము ఇలాంటి ప్రశ్నలు చేయలేం. కాబట్టి చూడండి, వలసవాదం వల్ల సమాజం మొత్తం ఒకే రకమైన ప్రభావానికి గురవుతుందా అంటాడు వాడు. గురి కాదు, ఒకే మార్పు గురి కాదు. ఎందుకంటే బ్రిటన్ భారతదేశాన్ని ఆక్రమించిందండి. ఇప్పుడు బ్రిటన్ భారతదేశాన్ని ఆక్రమించినప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలలో ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారనుకోండి. ఎగ్జాంపుల్ శిస్తు విధానాలు అనుకున్నాం. శిస్తు అది జమీందారులకు ఒక రకమైన ఫలితాన్ని ఇచ్చాయి, రైతులకు ఒక రకమైన ఫలితాన్ని ఇచ్చాయి, గిరిజనులకు ఒక రకమైనటువంటి ఫలితాన్ని ఇచ్చాయి. చూడండి ఇక్కడ, అంటే ఈ ఆర్థిక పరిస్థితులు జమీందారులకి ఒక రకంగా లాభాన్ని కలిగించి ఉండొచ్చు ఈ శిస్తు విధానాలు. రైతులు నష్టపోయారుగా, గిరిజనులు తమ భూములను సైతం కోల్పోయారుగా. కాబట్టి ఒకే రకమైన ప్రభావానికి గురైందా వీళ్ళందరూ? లేదు కదా. ఎస్, అది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. కాబట్టి ఒకే రకమైన మార్పులకి సమాజం అనేటువంటిది గురి కాదు. కాబట్టే ఈ పుస్తకానికి మనగతాలు అని పేరు పెట్టారు. చాలా ఇంపార్టెంట్. ఈ పుస్తకానికి 8th క్లాస్ హిస్టరీ అని పేరు పెట్టచ్చు కదా, అవర్ పాస్ట్ అని పేరు పెట్టాడు. మనగతాలు అన్నాడు 8th క్లాస్ తాను. కాబట్టి మనగతాలు అనడానికి కారణం ఏంటి అంటే, మనగతాలు అనడానికి ఇక్కడ ఉన్నటువంటి కారణం ఏంటంటే విద్యార్థులారా, ఒకే రకమైనటువంటి మార్పు గురి కాలేదు సమాజము. వలసవాదం ప్రభావం వలన ఒక దేశము ఎప్పుడు కూడా ఒకే రకమైన మార్పు గురి కాదు. వీళ్ళు తీసుకున్నటువంటి ఆర్థిక నిర్ణయాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి. వీళ్ళు తీసుకున్నటువంటి ఇంకొక రకమైనటువంటి నిర్ణయాలు, సామాజిక నిర్ణయాలు ఒక్కొక్కరి మీద ఒక్కొక్క రకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి అందరి మీద ఒకే రకమైన ప్రభావాన్ని చూపించదు. కాబట్టి మనగతాలు అని చెప్పేసి పేరు పెట్టడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశంగా మనం తీసుకుంటాం. అర్థమవుతుందని చెప్పేది ఇదనమాట. కాబట్టి ఇంకేమున్నాయి దీంట్లో ముఖ్యమైన అంశాలు? మీకు కొన్ని డయాగ్రామ్స్ ఇస్తున్నాను చూడండి. కొన్ని డయాగ్రామ్స్, ప్రకటనలు అని చెప్పేసి. ప్రకటనలు మనలో నూతన ఆలోచనలను, విధానాలను కలిగిస్తాయి. అంటే ప్రకటనలు మనకు కొత్త రకమైనటువంటి ఆసక్తిని కలిగిస్తాయి, కొత్త రకమైనటువంటి విధానాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే, మనం ఒక విధానాన్ని మనం చూసినట్లయితే, సంతూర్ సోప్ ఒకటి ఉంది మార్కెట్లో. ఈ సంతూర్ సోప్ యొక్క క్రేజ్ ఎప్పుడు పెరిగింది అమాంతం? నాకు తెలిసినంత వరకు నా చిన్నతనంలో సంతూర్కి అంత మార్కెటింగ్ లేదు. ఎలా వచ్చింది? ఒక యాడ్ వచ్చింది. ఏంటి ఆ యాడ్ అంటే, మాధవన్ సినిమా హీరో, ఆయన ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి ఒక అమ్మాయి వస్తుంది. ఆమెను చూసి మోడల్ అనుకుంటాడు ఆయన. అలా అనుకున్నప్పుడు ఒక అమ్మాయి, చిన్న పాప పరిగెత్తుకుంటూ వస్తుంది, మమ్మీ అని చెప్పేసి. అప్పుడు ఆయన మమ్మీ అంటాడు. అప్పుడు సంతూర్ యాడ్ వస్తుంది. ఆ యాడ్ ఆ సంతూర్ సోప్ యొక్క విధానాన్ని మార్చివేసింది. అంటే అందరూ కూడా ఏం చేశారు? ఆ యాడ్కి అట్రాక్ట్ అయ్యారు. అంటే యాడ్లు మనలో ఉత్సాహాన్ని కలిగిస్తాయి, యాడ్లు మనలో ఆసక్తిని ప్రతిబింబిస్తాయి. కాబట్టి మన అలవాట్లలో, అభిరుచులలో కీలకమైన పాత్ర పోషిస్తాయి ఏవి? ప్రకటనలు. అలాంటి ఒక ప్రకటన గురించి మనకి ఇచ్చారు ఇక్కడ. ఏంటి ఆ ప్రకటన అంటే, చూడండి, ప్రిన్స్ ఆర్థర్ ఎవరైనా? విక్టోరియా మహారాణి యొక్క కుమారుడు. ఈయన 1922వ సంవత్సరంలో లిప్టన్స్ టీ యాడ్లో నటించాడు. ఈ లిప్టన్స్ టీ యాడ్ అనేటువంటిది లిప్టన్స్ యొక్క టీ యొక్క హుందాతనాన్ని పెంచింది. హుందాతనం అంటే స్వయానంగా విక్టోరియా మహారాణి యొక్క కుమారుడు ఇక్కడ ప్రిన్స్ ఆర్థర్ అని ఆయన నటించడము 1922లో. కాబట్టి లిప్టన్స్ టీ యొక్క హుందాతనాన్ని, హోదాని మార్చివేసింది. ఏది అంటే ఈ లిప్టన్స్ టీ ప్రకటన. చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది, చాలా ఇంపార్టెంట్.
కాబట్టి దీని మీద ఒకసారి మీరు దృష్టి పెట్టాలి. అదేవిధంగా మనకు అదే పుస్తకంలో 1946 రాయల్ ఇండియన్ నేవీ రాయల్ భారత రాయల్ నావికా దళం అంట. రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు గురించి ఇచ్చారు 1946. ఎందుకు 1946లో రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు అనేటువంటి జరిగింది? ఎందుకు మనకు ప్రధానంగా రాయల్ ఇండియన్ నేవీ యొక్క తిరుగుబాటు జరిగింది అని చెప్పేసి మనం చూసినట్లయితే చూడండి, ఈ రాయల్ ఇండియన్ నేవీలో ఉన్నటువంటి భారతీయులకు సరైనటువంటి ఆహారము, సరైనటువంటి జీతాలు, సరైనటువంటి పని గంటలు లేవు. చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీటికి నిరసనగా సరైన ఆహారం లేకపోవడం, జీతాలు లేకపోవడం, పని గంటలు సరిగ్గా లేకపోవడం, దీని వలన రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు చేయడం అనేది జరిగింది 1946లో. చాలా ఇంపార్టెంట్. భారతదేశ చరిత్రలో చిట్ట స్వతంత్ర సంఘటనగా, చిట్ట పోరాటంగా, భారతదేశ స్వతంత్ర చరిత్రలో చిట్ట పోరాటంగా మనం దీన్ని తీసుకుంటాం. 1946 రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు, RIN అంటాం, RIN అంటాం. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు ఏమైంది ఇక్కడ ఒక నివేదిక అనేటువంటి తెలియజేస్తుంది. ఏం తెలియజేస్తుంది ఇక్కడ నివేదిక అనేటువంటిది అంటే చూడండి, బొంబాయి, కరాచీ, విశాఖపట్నం అనేటువంటి 3 వాటి గురించి ఇచ్చాడు అక్కడ. చూడండి, 3 ఇచ్చాడు. అంటే హోమ్ డిపార్ట్మెంట్ వారికి లేస్తున్నటువంటి లేఖ అని చెప్పేసి ఇచ్చాడు, 3 ఇచ్చాడు. బొంబాయిలో శాంతియుతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, అంటే అదుపులో ఉన్నాయి పరిస్థితులు. కరాచీలో 301 మంది తిరుగుబాటుదారులను అరెస్ట్ చేయడం జరిగింది. విశాఖపట్నంలో పూర్తి శాంతియుతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ మనల్ని అడిగేటువంటి ప్రశ్న ఏంటి ఇక్కడ అంటే 1946 రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటులో 301 మంది తిరుగుబాటుదారులను ఎక్కడ అరెస్ట్ చేశారు అంటే కరాచీలో. ఎక్కడ పూర్తి శాంతియుతమైన పరిస్థితులు ఉన్నాయంటే విశాఖపట్నంలో. రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు ఎప్పుడు జరిగింది అంటే 1946లో. చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అర్థమైంది ఇది అనమాట. అదేవిధంగా ఇదే 1946 సంవత్సరంలో ఢిల్లీలో పోలీసులు తిరుగుబాటు చేశారు. పోలీసులు ఎంతమంది? 2000 మంది పోలీసులు తిరుగుబాటు చేశారు. ఆ నివేదిక కూడా మనకు వాళ్ళు ఒక పట్టిక రూపంలో ఇచ్చారు. మీరు 8th క్లాస్ బుక్ని పక్కన పెట్టుకొని ఇది చూడండి. 8th క్లాస్ బుక్ని పక్కన పెట్టుకొని ఇది చూడండి. ఓకేనా. కాబట్టి 2000 మంది పోలీసులు నిరాహార దీక్ష చేయడం జరిగింది. 2000 మంది పోలీసులు. ఎందుకంటే సేమ్ ఇదే, సరైన ఆహారం లేదు, జీతాలు లేవు, పని గంటలు లేవు. దీనికోసమే 2000 మంది పోలీసులు నిరాహార దీక్ష చేసినట్టు మనకు ఒక పేపర్ తెలియజేసింది. ఏంటి ఆ పేపర్ అంటే హిందుస్థాన్ టైమ్స్ ఇది. కాబట్టి ఇది మీకున్నటువంటి పూర్తి లెసన్, ఎలా, ఎప్పుడు, ఎక్కడ. కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ మ్యాటర్ని చేయడానికి మనం ప్రయత్నం చేసామన్నమాట. కాబట్టి ఇక్కడ నుంచి 8th క్లాస్లో 2nd లెసన్, 3rd లెసన్, 4th లెసన్ ఈ విధంగా కూడా మీకు వీడియోలను అందించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి నాకు కావాల్సింది మీ విజయం. ఓకేనా. ఉంటాను. నేను మీ హిస్టరీ వెంకట్ సార్.